యదాల నిజాలు వెలుగు తీసే కైజార్ మీ పృథ్వీ టుడే. అనకాపల్లి మండలం సత్యనారాయణపురం గ్రామంలో సుమారు 200 ఏళ్ల చరిత్రగాంచిన శ్రీరామ సమేత శ్రీ 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 సత్యనారాయణ స్వామి కొండ చుట్టూ 5 కిలోమీటర్లు గిరి ప్రదక్షిణ జరిగింది. శారదానగర్ మెయిన్ రోడ్డులో ఆలయం ప్రధాన ద్వారం దగ్గర నుంచి గిరి ప్రదర్శన ఏర్పాటుకు చేసిన సత్యనారాయణ స్వామి వారి ఉత్సవమూర్తుల రథం ఆలయ చైర్మన్ అప్పికొండ గణేష్ ఈవో సత్యనారాయణ ఆధ్వర్యంలో ప్రారంభమైంది. ఈ సందర్భంగా చైర్మన్ గణేష్, ధర్మకర్త పప్పల ఛాయాలత రామకృష్ణ, జనసేన నాయకులు జ్యోతుల గణేష్ తదితరులు మాట్లాడుతూ ఎమ్మెల్యే కునతాల రామకృష్ణ, ఎంపీ సీఎం రమేష్, మాజీ ఎమ్మెల్యే పీల గోవింద సత్యనారాయణ, జనసేన అనకాపల్లి ఇన్ఛార్జ్ రాంకీ సూచనలతో కూటమి నాయకుల సహాయ సహకారాలతో తొలిసారిగా స్వామివారి గిరి ప్రదక్షిణ ఏర్పాటు చేశామన్నారు. అయితే 5 కిలోమీటర్ల మేర సాగు ఈ గిరి ప్రదక్షిణ ఇంతమంది భక్తుల సహాయ సహకారాలతో సాగుతుందని ఊహించలేదన్నారు. ఆ స్వామి కరుణ కటాక్షాల వలన సుమారు సాయంత్రానికి 5,000 మందికి పైగా ఈ గిరి ప్రదక్షిణలో పాల్గొనే అవకాశం ఉందన్నారు. ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. మొట్టమొదటిసారిగా అనకాపల్లిలో గిరి ప్రదక్షిణ జరుగుతున్నందుకు మహిళా భక్తులు సంతోషం వ్యక్తం చేశారు. మోకాళ్లపై కొండ ఎక్కుతూ ఒక మహిళా భక్తురాలు గాజువాక నుంచి వచ్చిన మరో మహిళా స్వామివారిని వేడుకోవడం వలన తనకు కవలలు జన్మించారని సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ధర్మకర్తలు పొలమరిశెట్టి నూకరాజు, కుక్కల సత్యవతి, ముత్యాల అప్పారావు, కాదులూరి నాగు, వేప రాంబాబు, కప్పరి స్వాతి తాతారావు, పంచదారుల లలిత, సంజీవి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. మీడియా మిత్రులందరికీ ముందుగా మా యొక్క నమస్కారాలు. ఈరోజు అనకాపల్లిలో చరిత్రలో ఎక్కడా లేని విధంగా ఈరోజు రామగిరి గిరిపై గిరి ప్రదక్షిణని చేయడం ఇది మొదటిసారి. ఈ సంవత్సరం గౌరవ శాసనసభ్యులు శ్రీ కొనతాల రామకృష్ణ గారు, అదేవిధంగా పార్లమెంట్ సభ్యులు సీఎం రమేష్ గారు, టీడీపీ ఇన్ఛార్జ్ పీలా గోవింద్ సత్యనారాయణ గారు, జనసేన పార్టీ ఇన్ఛార్జ్ అన్నయ్య భీమర్శెట్టి రామ్కీ గారు, వీరి యొక్క ముఖ్య ప్రోత్సాహంతో ఈరోజు అంగరంగ వైభవంగా ఈరోజు మన సత్యనారాయణపురం పురవీధుల్లో సుమారు 5 కిలోమీటర్ల మేర భక్తులతో స్వామివారి రథయాత్ర చాలా ఆనందంగా కోలాహలంగా జరిగింది. దీనికి సహకరించిన భక్తులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. అదేవిధంగా ఇక్కడ పెద్దలు కూడా గ్రామ పెద్దలు అవనియండి, కొత్తూరు పంచాయతీకి సంబంధించి, సత్యనారాయణపురం పంచాయతీకి సంబంధించి రామాపురం కానీ, కోండ్రం కానీ, అలా చుట్టుపక్కల విలేజ్లు ఉన్నటువంటి అన్ని విలేజ్ల నుంచి కూడా పెద్దల యొక్క పూర్తి సహాయ సహకారాలు స్వామివారికి అందించారు. వారికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. మాకన్నిటికీ కూడా తోడ్పడినటువంటి భక్తులు కూడా చాలా ఆనందంగా రథాన్ని అయితే లాగడం కానీ, ఉత్సాహంగా నడవడం కానీ, ఎక్కడా కూడా స్వామివారిని రథాన్ని నిలపకుండా ఇంత గిరి ప్రదర్శనని జయప్రదం చేసిన భక్తులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. అదేవిధంగా మాకు ఎంత సహాయ సహకారాలు అందించిన మీడియా మిత్రులందరూ కూడా చేతులెత్తి నమస్కారాలు. నమస్కారం. ఈరోజు ఇక్కడ 150 సంవత్సరాల క్రితం స్వయంభూగా వెలిసిన శ్రీ సత్యనారాయణ స్వామి వారి మహోత్సవాలు ప్రతి సంవత్సరం గణనీయంగా జరుగుతున్నాయి. కాకపోతే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కొంతాల రామకృష్ణ గారి ఆధ్వర్యంలో, అలాగే చైర్మన్ అప్పికొండ గణేష్ గారి ఆధ్వర్యంలో ఎన్నడూ లేని విధంగా ఈ సంవత్సరం గిరి ప్రదర్శన కార్యక్రమాన్ని చాలా అత్యంత వైభవంగా జరిపించారు. మేమైతే ఇంత జనాభాని ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ మీడియా మిత్రులైతే కానీ, సోషల్ మీడియా అయితే ప్రజలు కానీ, భక్తులు కానీ ఈ యొక్క గిరి ప్రదర్శన కార్యక్రమాన్ని మీడియా ద్వారా, సోషల్ మీడియా ద్వారా బయటకు పంపించి ఇంత జనసందోహాన్ని ఎప్పుడు ఎన్నడూ లేని విధంగా కార్తీక పౌర్ణమి రోజు ఇంత గణనీయంగా జరిగిందంటే మాకే ఆశ్చర్యంగా ఉంది. ఈ యొక్క గిరి ప్రదర్శన కార్యక్రమం ప్రతి సంవత్సరం కూడా దీనికన్నా దినభివృద్ధి చెంది ఇంకా గణనీయంగా పెరిగి స్వామి భక్తులు లక్షలాదిలో వచ్చి స్వామివారి దర్శించుకొని స్వామివారి కృపాకటాక్షం పొందారు మరీ కోరుతున్నాం. మీరు చూశారు, కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కొంతాల రామకృష్ణ ఆధ్వర్యంలో ఎన్నడూ లేని విధంగా నోకాలమ్మ తల్లి నెల పండుగ ఉత్సవాలు, ఉగాది పర్వదిన నెల పండుగ ఉత్సవాలు గ్రౌండ్ లో 4 రోజుల పాటు వైభవంగా జరిపించారు. అలాగే సత్యనారాయణమూర్తి దేవస్థానం ఈ సంవత్సరం గిరి ప్రదర్శన కార్యక్రమం ప్రారంభించారు. ఈ యొక్క భక్తి విషయంలో కొంతాల రామకృష్ణ గారు ఎల్లప్పుడూ కూడా ముందుండి ఈ యొక్క దేవాలయాల అభివృద్ధి కమిటీని నియమించి ప్రతి సంవత్సరం కూడా ఇంకా అత్యంత వైభవంగా చేయాలని ఆయన కోరిక. కావున భక్తులందరూ కూడా ఈ కార్యక్రమానికి ఇచ్చేసినందుకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పైన ధన్యవాదాలు తెలుసు సెలవు తీసుకుంటాం. మీడియా మిత్రులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలండి. మా పాలక మండలి తరఫున సుమారు 150 సంవత్సరాలు చరిత్ర కలిగినటువంటి స్వయంభుగా వెలిసినటువంటి శ్రీ సత్యనారాయణ స్వామి దినదిన అభివృద్ధి చెందుతూ ఈరోజు
ఈ గిరి ప్రదర్శన అనేది మా పాలక మండలి సభ్యత్వంలో మన అప్పకొండ గణేష్ గారి యొక్క ఆధ్వర్యంలో మన రామకృష్ణ గారి యొక్క ఆశీస్సులతోనూ అదేవిధంగా మన ఎంపీ సీఎం రమేష్ గారి యొక్క ఆశీస్సులతోనూ అదేవిధంగా బేలా గోవింద్ సత్యనారాయణ గారి యొక్క ఆశీస్సులతోనూ అదేవిధంగా మన నియోజకవర్గ ఇన్ఛార్జ్ జనసేన మన రామ్కి అన్న గారి యొక్క ఆశీస్సులతోనూ దిగ్విజయంగా జరిగిందండి. మరి ఇలాంటి ఈ యొక్క కొండకి పూర్వవైపు అంటే ఇది సత్యనారాయణ స్వామి టెంపుల్ అన్నవరం కంట ముందు వెలిసినటువంటి స్వయంభు టెంపుల్ అండి. దీనికి అంత ప్రత్యేకమైనటువంటి పరిపూర్ణత ఉన్నది. అంత మహిమగలటువంటి దేవుడు యొక్క సేవ మా పాలక మండలి మన అప్పకొండ గణేష్ గారి యొక్క చైర్మన్ యొక్క ఆధ్వర్యంలో మేమందరం కూడా పనిచేయడం మాకు నిజంగా అత్యంత సంతోషకరంగా ఉంది. అదేవిధంగా మాకు అన్ని విధాల సహాయ సహకారాలు అందించినటువంటి మన గ్రామ కూటమి నాయకులు అవ్వచ్చు, అదేవిధంగా గ్రామ పెద్దలు, ఇక్కడ ఇచ్చేసినటువంటి భక్తులు, అదేవిధంగా ఇక్కడ మీడియా సంబంధించినటువంటి వాళ్ళందరికీ, అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి. మరి రానున్న రోజుల్లో కూడా ఆ యొక్క రామకృష్ణ గారి యొక్క ఆశీస్సులతో, ఎంపీ రమేష్ గారి యొక్క ఆశీస్సులతో, జనసేన మన రామ్కి గారి యొక్క ఆశీస్సులతోనూ పేలా గోవింద్ సత్యనారాయణ గారి యొక్క ఆశీస్సులతో ఈ కొండకి కూడా ఒక సరైనటువంటి రోడ్డు మార్గాన్ని కూడా ఏర్పాటు చేయడానికి అప్పకొండ గణేష్ గారి యొక్క నాయకత్వంలో మేమందరం కూడా పనిచేయడానికి చాలా సంతోషంగా ఉన్నామండి. ప్రత్యేక ధన్యవాదాలు మీరు అందరికీ కూడా. మాది గాజువాక నుంచి వచ్చాను. మా అమ్మ వాళ్ళది ఇక్కడే. నాకు 10 సంవత్సరాల నుంచి పిల్లలు లేరు. ఈ దేవుడు ఫస్ట్ మేము స్టార్ట్ చేసాం, నెల పౌర్ణానికి స్టార్ట్ చేసాం అన్నమాట. అప్పుడు అయిపోయింది మళ్ళీ ఇప్పుడు వీళ్ళు స్టార్ట్ చేశారు, మళ్ళీ గవర్నమెంట్ వాళ్ళు. ఇప్పుడు మేము మళ్ళీ వచ్చామన్నమాట. అన్ని బాగుందండి. రోడ్ అయితే చాలా బాగా చేశారు. అప్పుడు రోడ్ అయితే మేము కర్రతో తోసుకొని వెళ్ళాము, ఇప్పుడైతే రోడ్ క్లియర్ చేశారు, చాలా బాగుంది. మాది అనకాపల్లి గవరపాలెం అండి. మాకు చాలా సంతోషంగా ఉందండి. మన అనకాపల్లిలో మొదటిసారిగా గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేయడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మనం ఎక్కడెక్కడికో గిరి ప్రదక్షిణ సింహాచలం, అన్నవరం, విజయవాడ ఇవన్నీ వెళ్తున్నాము, కానీ ఈ సంవత్సరం మనకి ఇక్కడ చేయడం చాలా సంతోషంగా ఉంది. మొదటిసారి అయినా సరే జనాలు కూడా చాలా బాగా వచ్చారండి, భక్తులు. ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని కోరుకుంటున్నామండి. జై శ్రీమన్నారాయణ. రమా సత్యనారాయణ గోవిందా గోవిందా. కోండ్రం గ్రామం నుంచి వచ్చాము. ఎప్పటి నుంచో కలగంటున్నాము, అన్ని గిరి ప్రదక్షిణలు చేస్తున్నాము, ఇక్కడ కూడా గిరి ప్రదక్షిణ పెడితే బాగుంది అనుకున్నాం. ఆ స్వామి మా కళ నెరవేర్చారు. మేము కోండ్రం గ్రామం నుంచి వచ్చాము. ఈ కార్యక్రమం చాలా బాగా జరుగుతుంది. వాటర్ ప్యాకెట్లు, మజ్జిగ ప్యాకెట్లు, దారి కూడా చాలా బాగుంది. ఎక్కడెక్కడ సదుపాయాలు బాగా చేశారు. ఇలా అభివృద్ధిలోకి రావాలని ఆ సత్యనారాయణ స్వామిని కోరుకుంటున్నాము. మా అనకాపల్లి జిల్లాలో ఈ కార్యక్రమం జరగడం మాకు చాలా సంతోషంగా ఉంది.